మండలం సూదనపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం వెంకన్న ప్రజల్లోకి వెళ్తున్నారు, తమ మద్దతు కోరుతున్నారు. వెంకన్న, మీ గ్రామ ప్రజలకు ఏం చేస్తారు మిమ్మల్ని గెలిపిస్తే? నన్ను గెలిపిస్తే గ్రామ ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తా. ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా సర్పంచ్ లేకుండా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ ఊరికి సేవ చేస్తాను. నేను ఈ ఊరికి సేవ చేస్తాను. దాన్ని బట్టి నాకు ప్రజలందరూ నాకు ఆశీర్వాదించి నాకు ఓటేసి గెలిపించాలని నిండు మనసుతోని అందరికీ ప్రార్థన చేస్తాను. మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేస్తారు? గత 10 సంవత్సరాల మేము పోరాడుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మనకు వచ్చి 24 నెలలు అయిపోయి 25 నెలలు పడ్డది. అయితే ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాలు మేము ఎవరికి తలంచలేదు. ప్రభుత్వం వచ్చినాక కూడా అలాగే ఉన్నాం. ఇప్పుడు మా అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ పోయినా నీలం వెంకన్నకు రింగు గుర్తు కోటేయాలంటారు. మా వార్డు మెంబర్లు కూడా చురుకుగా పనిచేస్తారు, మా కార్యకర్తలు చురుకుగా పనిచేస్తారు. రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో ఇక్కడ ఖచ్చితంగా నీలం వెంకన్న గారు గెలవబోతాడు, గెలుస్తుండు. 17వ తారీఖు మేము విజయోత్సవ ర్యాలీ కూడా తీస్తాం తప్పనిసరిగా. కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామానికి ఏం హామీలు ఇస్తాం? మేము మన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కూడా నిధులమైన్లు మేము 24 తెచ్చుకున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం. మేము CMR, LOCలు, కరెంటు జీరో బిల్లు, ఇంకోటి ఏంటంటే మనం సన్న బియ్యం, రేషన్ కార్డులు, రుణమాఫీ ఇవన్నీ చేసినాం. మాకు కూడా ఊళ్ళో అభివృద్ధి ఏంటంటే మాకు CC రోడ్లు, మాకు వీధి లైట్లు, మాకు ఏమైనా ఏముంటుంది చిన్న చిన్న సమస్యలు ఉంటే దాన్ని మేము అధికారికాడికి తీసుకొని పోయి దాన్ని మా దృష్టికి తీసుకొచ్చి పని చేయగలుగుతాం. ఈరోజు మన సుదనపల్లి గ్రామంలో 17వ తారీఖున జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మన సుదనపల్లి గ్రామ అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి నీల వెంకన్నకు గారి అమూల్యమైన గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేరతో గెలిపిస్తారని మనం అందరం ఐక్యతగా ఉండి ఓట్లు వేయించదానికి సిద్ధంగా ఉండాలని పదే తెలియజేస్తున్నాను. అందులో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్టి పథకాలు కూడా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలనలో కూడా అతను 6 గ్యారెంటీలు అన్న దాంట్లో కూడా ఇప్పుడు 4 పథకాలు కంటే ఇంకా ఎగస్ట్రా వస్తున్నాయి. ఇప్పుడు బస్సు ఒకటి, ఉచిత కరెంట్ అని ఒకటి, సన్న బియ్యం, మెయిన్ ఇంపార్టెంట్ 15 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఇచ్చిన హయాంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు అప్పుడు ఇచ్చినవే ఇప్పుడు మళ్ళీ రేవంత్ అన్న గెలిచిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చేటంటే అదొక చరిత్ర లెక్క మనం జరుపుకోదగ్గ విషయం. కాబట్టి అందరూ ఐక్యతంగా ఉన్నారు. మనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేరతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము. మన గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులలో 8 వార్డులు గెలిపించేంత సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోగానే ఆ పార్టీ నాయకులు కానీ, సభ్యులు కానీ, లీడర్లు కానీ అందరూ గ్రామాన్ని వెలివేసి తప్పుకున్నాక 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేడు ఊరికి. సర్పంచ్ లేని కారణంగా పార్టీల వల్ల అయితే రాలేదు. నీలం వెంకన్న గారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఈ ఊరు అభివృద్ధికి కానీ, నల్ల సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, ఇంకా చిన్న సమస్యలు కానీ ఈ నీలం వెంకన్న గారే తీర్చడం జరిగింది. కాబట్టి ఇంకా మాకు కనుక ఈ సర్పంచ్ అధికారంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంకా మేము ఊరు గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుంటాం. చెప్పండి, నీలం వెంకన్న గెలుపు ఎలా ఉండబోతుంది? ఎలా కృషి చేస్తారు వెంకన్న గెలుపు కోసం? సుదనపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి సుదనపల్లి గ్రామంలో 70 రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. CLO వచ్చేసి 10 ఇప్పించడం జరిగింది. రైతులకు 270 మందికి 2,50,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. నీలం వెంకన్న గారు ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల గురించి కాదు, దయచేసి సుదనపల్లిలో గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవకుడిగా సుదనపల్లి గ్రామంలో ఇంటింటికి ఎవరికి ఆపతొచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి సంతోషం వచ్చినా సంతోషాన్ని పంచుకుంటూ బాధలో వాళ్ళని బాధను తీర్చుకుంటూ ప్రతి కుటుంబానికి సేవ చేసినటువంటి నీలం వెంకన్న ఇవాళ ఎలక్షన్ల కోసానికి కాదు, ఇలా నిలబడే ప్రతి క్యాండిడేటు తన గెలుపు కోసానికి డబ్బులు ఉన్నాయని ఏదో ఖర్చు పెడుతున్నారు. కానీ నీలం వెంకన్న గత 20 సంవత్సరాల నుంచి సుదనపల్లి గ్రామంలో సేవ చేసినటువంటి వ్యక్తి. పోయినసారి గవర్నమెంట్ లేకపోయినా 53 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఆయనని అత్యధిక మెజార్టీతో సుదనపల్లి గ్రామ ప్రజలు ఒక 300 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షిస్తున్నాము. అందరూ దీనికి సుదనపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను.
గతంలో నీలం వెంకన్న ఈ గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా 6 గ్యారెంటీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో గెలిచిన తర్వాత గ్రామానికి అనేక విధాలుగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం లక్ష్యంగా నీలం వెంకన్న ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించింది తను ఏదైతే అనుకున్నారో లక్ష్యంతో ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేర్చేలా మేము అందరం కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబ్ జిల్లా.